బాలనటి నుంచి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాశి తన జీవిత ప్రయాణం గురించి తాజాగా ఒక షోలో పంచుకున్నారు. బాలనటిగా ఆదిత్య 369, రావు గారి ఇల్లు, బాలగోపాలుడు వంటి సినిమాల్లో నటించిన ఆమె తర్వాత పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు, పండుగ వంటి హిట్స్ తో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. 2005లో శ్రీముని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న రాశి 10 ఏళ్ల తర్వాత పాపకు జన్మనివ్వడం జీవితంలో పెద్ద మిరాకిల్ గా భావిస్తున్నానని చెప్పారు. తనకిష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా కళ్ళను డొనేట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఒక డైరెక్టర్ కారణంగా తన కెరీర్ ఆగిపోయిందని రాశి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా కోసం నన్ను లుక్ మార్చమన్నారు. ట్రైనర్ ను పెట్టి వెయిట్ తగ్గించారు. ఫస్ట్ డేనే చేయకూడని సీన్ పెట్టారు. ఆ సినిమా నా కెరీర్ కు ఫుల్ స్టాప్ అయిందని భావోద్వేగంతో చెప్పారు. ప్రస్తుతం రాశి సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తూ గోకులంలో సీత 2 చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మాటలు వైరల్ అవుతుండగా రాశి కెరీర్ నాశనం చేసిన ఆ డైరెక్టర్ ఎవరో అని నెటిజన్లు వెతికేస్తున్నారు.